గోవింద 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 గోవింద. యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. సుఖాసన సమాసీన సుఖాసుఖ రుజాహీన గోవింద గోవింద. పద్మాసన ఆది విబుధాలి సమర్చితాయ పద్మాననానయన పద్మ సమీక్షితాయ పద్మాసన స్థిత జనై సముపాసితాయ పద్మాననాయన తిరస్తు సదావనాయ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు యోగాంగాలను గురించినటువంటి ప్రస్తావన మొదలుపెట్టారు. ఆ యోగాంగాలను గనక చక్కగా అనుష్ఠించుకున్నట్లయితే అశుద్ధి క్షయం జరిగి జ్ఞానం క్రమక్రమంగా పెరిగి జ్ఞానముల యొక్క స్థాయి పెరిగి క్రమంగా వివేక ఖ్యాతిని అందుకునే స్థితిని సాధకుడు చేరుకుంటాడు. అందువలన యోగాంగాలను అనుష్ఠానం చేయాలి అనే మాటతో ప్రారంభించారు. యోగాంగాలు 8 ఉన్నాయి అని చెప్పారు. అందులో మొదటి 2 యమాలు నియమాలు అని ఉన్నాయని చెప్పారు. యమాలు 5 ఉన్నాయన్నారు, నియమాలు 5 ఉన్నాయన్నారు. వీటిని సక్రమంగా ఆచరిస్తే ఏ విధమైనటువంటి సిద్ధి కలుగుతుంది అనే విషయాలను క్రమంగా నిరూపించుకుంటూ వచ్చారు. 5 యమాలకు 5 నియమాలకు స్థైర్యం ఏర్పడితే, బలం ఏర్పడితే ఏ రకమైనటువంటి సిద్ధిని సాధకుడు పొందుతాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. నియమాలలో చివరిదైనటువంటి నియమం ఈశ్వర ప్రణిధానం. ఆ ఈశ్వర ప్రణిధానం ద్వారా సమాధి స్థితికి సాధకుడు చేరువవుతాడు అనే విషయాన్ని కూడా చెప్పారు. ఈశ్వర ప్రణిధానం అనే మాట వచ్చినప్పుడు ఈశ్వరుడు యందు మనస్సును సమర్పించటం అనే మాట వచ్చినప్పుడు, ఈశ్వరుణ్ణి ధ్యానించటం అనే మాట వచ్చినప్పుడు, ఈశ్వరుణ్ణి ఆ ఈశ్వర వాచకమైనటువంటి మంత్రాలతో కానీ వేరే ఏదైనా విధానంతో కానీ మనస్సులో ధ్యానం చేసుకోవటం, నిరంతరం ఆయన యొక్క స్మరణను చేసుకోవటం
అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ ధ్యానం కానీ ఆ సాధన కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి సందేహం లేదా క్యూరియాసిటీ అనేది రావటం సహజం. దాన్ని తీర్చటం కోసం, ఆ జిజ్ఞాసను తీర్చటం కోసం పైన యోగాంగాన్ని కూడా చెప్పాలి. అదే సందర్భంలో ఈ ధ్యానం నిలవటానికి కావలసినటువంటి సామగ్రిని కూడా చెప్పాలి అనే అభిప్రాయంతో తానే చెప్తూ వస్తున్నటువంటి యోగాంగాలలో యమ నియమాల తరువాత మూడవదైన యోగాంగం ఆసనం అనేటువంటి యోగాంగాన్ని చెప్పబోతూ మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా చెప్తున్నారు. స్థిర సుఖం ఆసనం అని. యోగాంగాలలో మూడవ యోగాంగం ఆసనం అనేటువంటి యోగాంగం. ఈ యోగాంగం యొక్క లక్షణం, ఆసనం యొక్క లక్షణం స్థిరంగా ఉండటం, సుఖంగా ఉండటం. స్థిరమైన సుఖమైనది ఆసనం ఏదైతే ఉందో అదే ఆసనం, అదే యోగాంగం అని అతి సంగ్రహంగా మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. స్థిర సుఖం ఆసనం అని. మన ఉపోద్ఘాతంలో, మన యొక్క ప్రశ్నలలో ధ్యానం ఈశ్వరుడు యందు మనస్సును సమర్పించటం అనేదాన్ని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధానంలో చేయాలి అని మన సందేహం, మన జిజ్ఞాస ఆ విషయంలో ఉంది. మహర్షి గారు దానికి స్థిర సుఖమాసనం అని సమాధానం చెప్తున్నారు. ఈ రకమైనటువంటి సమాధానం చెప్పటంలో మహర్షి గారి యొక్క ఆంతర్యం ఏంటి, మన ప్రశ్న ఏంటి, మహర్షి గారి యొక్క సమాధానం ఏమిటి అనేదాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే మహర్షి గారి సూత్రాన్ని 3 దశలలో 3 విషయాలకు అనుగుణంగా మనం సమన్వయం చేసుకోగలిగితే మన ప్రశ్నకు సమాధానము వచ్చేస్తుంది, సూత్రం కూడా పూర్తిగా అర్థమవుతుంది. మొదలు ప్రశ్న, ఈ ధ్యానం లాంటి వ్యవహారాలు ఎక్కడ చేయాలి, ఎక్కడ ఈ ధ్యానం చేసుకునేందుకు వీలైన చోటు వెతుక్కోవాలి అనేది ప్రశ్న. దానికి సమాధానాన్ని శ్వేతాశ్వతరోపనిషత్తు చాలా చక్కగా చెప్పింది. సమే శుచౌ శర్కరా వహ్ని బాలుక వివర్జితే శబ్ద జలాశయాదిభి మనోనుకూలే నతు చక్షుపీడనే గుహా నివాతాశ్రయణే ప్రయోజయేత్ అని. ధ్యానం లాంటి సాధన చేసుకునేటువంటి ప్రదేశాలు సమంగా ఉండాలి, ఎగుడు దిగుడు ప్రదేశాలు అవ్వకూడదు. శుచిగా ఉండాలి ఆ ప్రదేశాలు, చుట్టూ మురికి ఉండకూడదు. అలాగే కుసంస్కారాలను వెదజల్లేటువంటి వ్యక్తుల మధ్య జరగకూడదు. ప్రదేశం కుసంస్కారులకు కొంచెం దూరంగానే ఉండాలి. ఆ ప్రదేశంలో గులకరాళ్ళు లాంటివి, కాస్త శరీరాన్ని ఇబ్బంది పెట్టే వంటివి ఉండకూడదు. అక్కడ ఎక్కువ అగ్ని మండుతూ ఉండకూడదు, సెగ తగిలేట్లు ఉండకూడదు. అలాగే ఇసుక లాంటి కఠినమైనటువంటి పదార్థాలు కూడా ఉండకూడదు. శబ్దం ఎక్కువ వస్తూ ఉండకూడదు. నీటి శబ్దం కానీ నీరు ప్రవహించటం కానీ ఎక్కువ జరగకూడదు. మనస్సుకి అనుకూలంగా ఉండాలే తప్ప మనస్సు చూడంగానే కకావికలమైపోయేటట్లుగా ఉండకూడదు. ప్రదేశం మనస్సుకి ప్రశాంతతను తెచ్చిపెట్టేదలాగా ఉండాలి. కంటితో చూస్తే కళ్ళు ఎదురు కొడుతున్నట్టు ఉండకూడదు. కళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండాలి. నతు చక్షుపీడనే. సాధ్యమైనంత వరకు ఏకాంత ప్రదేశం అయి ఉండాలి. అది గుహలు కానీ లేదా గాలి ఎక్కువగా వీచని ప్రదేశాలు కానీ అయి ఉండాలి. అలాంటి చోట్ల మాత్రమే ఇలాంటి సాధనలు చేసుకోవాలి. ఎక్కడ పడితే ఎలా పడితే అలా చేసుకోకూడదు. ఎగుడు దిగుడు నేలల్లో కానీ, నీటిలో కానీ, నిప్పు ఎక్కువగా ఉన్న చోట కానీ, వేడి గాలులు వీస్తున్నప్పుడు కానీ, లేదా గాలి బలంగా వీస్తున్నప్పుడు కానీ, నీరు బలంగా తోస్తున్నప్పుడు కానీ, ఇలాంటి ప్రదేశాలలో చేయకూడదు అని మనకు శ్వేతాశ్వతరోపనిషత్తు బోధిస్తోంది. ఆ బోధించినటువంటి అంశాన్నే
పరమాత్మ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి భగవద్గీతలో శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం అని ఇంకొంచెం పై విషయాలను కూడా చెప్పాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య, మంచి శుచిగా ఉండేటువంటి ప్రదేశంలో ఆసనం వేసుకుని ఆ ఆసనాన్ని కూడా జాగ్రత్తగా పైన మరీ మెత్తగా కాకుండా మరీ కఠినంగా కాకుండా మధ్య రకంగా వేసుకునేట్లుగా వేసుకుని దర్భాసనము అలాగే వస్త్రము లాంటివి పరుచుకుని ఆ ఆసనం మరీ ఎత్తులోనూ మరీ లోతులోనూ కాకుండా ఒక సమతల ప్రదేశంలో సమంగా ఉండేటట్లుగా చూసుకుని ఆసనంలో కూడా ఎగుడు దిగుడుగా ఉండకుండా చూసుకుని తత్రైకాగ్రం మనఃకృత్వ దిశశ్చానవలోకయన్ అనే తీరులో అక్కడ కూర్చుని ఏకాగ్రంగా ఈ సాధన చేసుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేసుకోవాలి. దానికి తగిన ఆసనాన్ని తగిన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పాడు భగవద్గీతలో. ఆ రెండు అంశాల సమాహారాన్ని మహర్షి గారు అతి సంక్షిప్తమైనటువంటి తమ సూత్రంలో స్థిర సుఖం ఆసనం అనేటువంటి 3 పదాలలో చక్కగా చెప్పేస్తున్నారు. ఆసనం కానీ లేదా ఆసనం ఉండవలసినటువంటి ప్రదేశం కానీ స్థిరంగా ఉండాలి, ఎగుడు దిగుడు లాంటివి ఉండకూడదు. అది అన్ని రకాలుగాను సుఖకరంగా ఉండాలి. అన్ని రకాలుగాను మనస్సుకు కానీ కళ్ళకు కానీ లేదా సంస్కారాలకు కానీ లేదా శబ్దాలు లాంటివి లేని ప్రదేశం ఇలా ఉండాలి. సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదిలిపోయేదిలా ఉండకూడదు. ఎన్ని రోజులైనా సరే కూర్చుని చేయగలిగినటువంటి స్థాయిలో ఉండాలి. అటువంటి స్థిర సుఖంగా ఉండేటువంటి ఆసనం యోగాంగం అవుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో మొదటి జిజ్ఞాసకు సమాధానం చెప్తున్నారు. చెబుతూ స్థిర సుఖం ఆసనం అని అంటున్నారు. రెండవ ప్రశ్న, యోగాభ్యాసం కానీ ధ్యానం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఎలా చేయాలి? కూర్చుని చేయాలా, నుంచుని చేయాలా, లేకపోతే పరిగెడుతూ చేసుకోవచ్చా? ఇవన్నీ కాకపోతే కాస్త బద్ధకంగా ఉంటే పడుకునైనా చేసుకోవచ్చా? ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చా, లేదా దానికి ఏమన్నా ఒక నియమం అంటూ ఉందా అని ఒక ప్రశ్న. ఇదే ప్రశ్నను బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు కూడా వేసుకున్నారు. ప్రత్యేకించి వీటికి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పటానికి మాటలేం లేవు, వాక్యాలేం లేవు. సత్కర్మల విషయంలో లేదా యజ్ఞయాగాదుల విషయంలోనైతే ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి అని చెప్పేస్తారు. అడుగు తీసి అడుగు వేయాలి అంటే వారు చెప్తారు. అక్కడ అభిక్రామం జుహోతి లేదా తిష్టం జుహోతి ఉపవిశ్య అని ఈ రకంగా చెప్తారు. యోగాభ్యాసానికి సంబంధించినటువంటి ప్రమాణాలలో ఎక్కడ ఫలానా ప్రదేశంలో అనే మాట తీసేస్తే కూర్చునే చేయాలి, నుంచునే చేయాలి అనేటువంటి నియమాలేమి కనిపించటం లేదు. కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. అలా ఇష్టం వచ్చినట్లు జరగదు. సాధన అనేది ఇష్టం వచ్చినట్లు ఉండదు. దానికి నియమం అనేది సహజంగానే ఏర్పడి ఉంటుంది. సహజ సిద్ధమైనటువంటి నియమాలను పాటించుకోవాలి అని ఆసీన సంభవాత్ అనే ఒక అధికరణంలో చెప్పారు. యోగాభ్యాసం చేసేవాడు ఇష్టం వచ్చినట్లు అభ్యాసం చేయటానికి వీల్లేదు. ధ్యానాభ్యాసం చేసేవాడైనా సరే ఇష్టం వచ్చినట్లు అభ్యాసం చేయటానికి వీల్లేదు. కూర్చునే చేసుకోవాలి. కూర్చుని మాత్రమే అభ్యాసం చేయాలి. కూర్చుని మాత్రమే ధ్యానం చేసుకోవాలి లేదా ధ్యానం కోసం ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకు అంటే సంభవాత్ అని మహర్షి గారు చెప్పారు. కూర్చుంటే మాత్రమే ధ్యానం అనేది కుదురుతుంది. కూర్చోకుండా పరిగెడుతూ ఉంటే పరిగెట్టేటువంటి వ్యక్తి యొక్క శరీరంతో పాటుగా మనస్సు కూడా పరుగులు పెట్టి తీరవలసిందే. పరుగులు పెట్టేటువంటి మనస్సును, పరుగులు పెట్టవలసిన స్థితిలో ఉండేటువంటి మనస్సుని ఒకే విషయం మీద నిలబెట్టి ఉంచటం అనేది అసంభవం. అది జరగని పని.
కాబట్టి పరిగెడుతూ ధ్యానం చేయటం అనేది జరిగే పని కాదు, పరిగెడుతూ యోగాభ్యాసం చేయటం జరిగే పని కాదు. కాబట్టి అది రూల్డ్ అవుట్. పరిగెట్టడం అనేది కుదరదు. పోనీ నుంచుని చేసుకోవచ్చు కదా అనంటే, నుంచోవటానికి కూడా శరీరంలో ఎన్నో భాగాలు పనిచేయవలసి వస్తుంది. 2 కాళ్ల మీద నుంచున్నటువంటి మనిషి యొక్క శరీరం పడిపోకుండా ఉండటానికి మనస్సులో ఒక విధారక ప్రయత్నం అనేది జరగవలసి వస్తుంది. నుంచోటం, పడకుండా ఉండిపోవటం లేదా బ్యాలెన్సింగ్ అనే అంశం మీద గనక మనస్సు కాస్తంత వ్యగ్రమైపోతే, మనస్సుకు అటు వెళ్ళవలసినటువంటి అవసరం వస్తే మనస్సును ఒక విషయం మీద నిలబెట్టడం అనేది కష్టమైపోతుంది. పూర్తిగా అసంభవం అయితే కాకపోవచ్చు, కానీ కష్టం మాత్రం అయి తీరుతుంది. కాబట్టి ఇలాంటి కష్టపడే అవసరం లేకుండా నుంచుని ధ్యానం చేయాలి అనే అభిప్రాయాన్ని తప్పించుకోవటమే మంచిది. నుంచుని ధ్యానం చేయటం, నుంచుని యోగాభ్యాసం చేయటం అనేది కష్టసాధ్యం అనే విషయాన్ని నమ్మితే మంచిది. కాబట్టి నుంచోవటం అనేది కూడా దాదాపుగా రూల్డ్ అవుట్. ఎక్కడో మహానుభావులు, మహర్షులు అలాంటి వారు, బాగా సాధన చేసిన వారు, సాధనలో పై స్థాయికి వెళ్ళిన వారు ఏదో బ్రటన్ వేల మీద నుంచుని చేశారు, లేదా నుంచుని చేశారు, ఒంటికాల మీద నుంచుని తపస్సు చేశారు అని వింటే వినొచ్చు. అది ఎక్సెప్షనల్, అది అందరి విషయంలో కుదిరేది కాదు. సాధనలో మొదటి స్థాయిలో ఉండేవారికి అది కుదరదు. అందుకని నుంచుని చేయటం అనే దాన్ని కూడా తీసేయాలి. పడుకుని ధ్యానం చేసుకోవచ్చా, పడుకుని సాధన చేసుకోవచ్చా అని మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే, నిద్రపోవాలి, నిద్ర బాగా పట్టాలి అంటే అలా చేసుకోవచ్చు. నిద్ర కాస్త తక్కువై గనక నిద్ర కోసం ఈ ధ్యానాభ్యాసం లేదా యోగాభ్యాసం మొదలుపెట్టే మాట అయితే అది పడుకుని చేసుకోవచ్చు. నిద్ర కోసం కాకపోతే మాత్రం, నిద్ర అక్కర్లేదు, వేరే ధ్యానమే కావాలి అనుకుంటే మాత్రం పడుకుని చేయటం అనేది ఏమీ ఉపయోగకరం కాదు. పడుకుని చేయటం వలన, పడుకోవటం వలన శరీరము, ఆ శరీరంలో ఉండేటువంటి మనస్సు సహజంగా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతాయి. విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోతే గనక అవి నిద్రలోకి జారుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. నిద్రలోకి జారుకున్న మనస్సులో ధ్యానం అనేది కనీసం ఊహ కూడా అందని వ్యవహారం. కాబట్టి పడుకుని చేయటం అనేది దాదాపు రూల్డ్ అవుట్. ఎక్కడైనా బాగా సిద్ధి పొందినటువంటి సాధకులు, పడుకున్నా సరే నిద్ర రాని స్థితిని సాధించినటువంటి సాధకులు, మనస్సును అదుపులో ఉంచుకున్న సాధకులు కొండకచో పడుకుని చేసిన సందర్భాలు ఉంటే ఉంటాయి. వారి శరీరం సహకరించని స్థితిలో పడుకుని చేసి ఉంటే చేసి ఉండవచ్చు. కానీ అందరికీ ఇది యోగ్యం కాదు. కాబట్టి ఇవి కూడా కాదు. పరిగెత్తటం కుదరనే కుదరదు, నుంచోవటం కష్టం, పడుకుంటే నిద్రలోకి జారిపోవచ్చు. కాబట్టి మిగిలినది కూర్చోవటం. కాబట్టి ఆసీన సంభవాత్, కూర్చునే ధ్యానాభ్యాసం కానీ యోగాభ్యాసం కానీ చేయాలి అని బాదరాయణ మహర్షి గారు స్థిరంగా చెప్పారు. చెప్పటం మాత్రమే కాకుండా ధ్యానాచ్చ అని మరొక సూత్రం చెప్పి, అచలత్వంచాపేక్ష్య అని ఇంకో సూత్రం కూడా చెప్పి, ధ్యానం అనేటువంటి శబ్దంలోనే కదలకుండా కూర్చోవటం, కదలకుండా కూర్చుని మనస్సుని కదల్చకుండా ఉండటం అనే అర్థం నిక్షిప్తమైపోయింది. దానికి కావలసినటువంటి ప్రయోగాలను చూసుకుంటే అదే అర్థం వస్తోంది. కాబట్టి ధ్యానం అనే ప్రసక్తి ఎక్కడ వచ్చినా దానికి సంబంధించినటువంటి ప్రసక్తులు, దానికి సంబంధించిన వ్యవహారాల ప్రసక్తులు ఎక్కడ వచ్చినా సరే అక్కడ కూర్చోవటమే ఉంటుంది తప్ప వేరే స్థితి ఉండటానికి వీలు లేదు అనే అంశం చెప్పారు. స్మరంతిచ అని 4వ సూత్రం చెప్పి, మనం ఇంతకు ముందు అనుకున్న ఆసన విధాయక వాక్యాన్ని, అలాగే భగవద్గీతలో పరమాత్మ వాక్యాన్ని కూడా చూపించి, కూర్చుని చేయటమే ఉత్తమం, కూర్చుని చేయటమే సమంజసం అనే విషయాన్ని నిర్ణయించారు. ఆ కూర్చుని చేయటం అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా సమతల ప్రదేశంలో ఉన్న సమంగా ఉండేటువంటి ఆసనం మీద కూర్చుని చేయటం కాబట్టి స్థిరంగా, సుఖంగా, ఏమాత్రమో శరీరానికి ఆయాసం కలగకుండా చేయటం
అనే అర్థంలోకి అది ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ అర్థాన్ని మనసులో ఉంచుకుని, బాదరాయణ మహర్షి గారు విస్తృతంగా చెప్పినటువంటి అర్థాన్ని మనసులో ఉంచుకుని మహర్షి గారు స్థిర సుఖం ఆసనం అనే సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. స్థిరంగా సుఖంగా ఆసనం కూర్చుని గనక ఉన్నట్లయితే, ఆ కూర్చోవటం ఏమాత్రం కదలికలు లేకుండా తొందరగా లేవవలసి రాకుండా ఉండేట్లయితే, ఆ కూర్చోవటం అనేది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేట్లయితే దాని పేరు ఆసనం, కూర్చోవటం. ఆ కూర్చోవటం అనేది యోగానికి ఒక అంగం, ఇది కూడా ధ్యానానికి పనికి వచ్చేదే అని రెండవ అర్థంలో కూడా, రెండవ జిజ్ఞాసకి సమాధానంగా కూడా ఇదే సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నారు. స్థిర సుఖం ఆసనం అని. ఇలా సమతల ప్రదేశంలో సమమైనటువంటి ఆసనాన్ని పరుచుకుని సమంగా సుఖంగా స్థిరంగా కూర్చోవటం అనేటువంటి రెండు అర్థాలు అయిపోయిన తర్వాత, ఈ రెండు అర్థాలు పూర్తయిన తర్వాత కూర్చోవటం ఎలా కూర్చోవాలి అనేటువంటి ప్రశ్న మనకు రావటం సహజం. ఎలా కూర్చోవాలి? కూర్చోవటం ఎలాగైనా కూర్చోవచ్చు. కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు, కాళ్ళు మడుచుకుని కూర్చోవచ్చు, లేదా ఒక కాళ్ళు పైకి ఒక కాళ్ళు కిందకి వేసి కూర్చోవచ్చు, లేదా ఈజీ చైర్లో కూర్చున్నట్లుగా రెండు కాళ్ళు మడత పెట్టి గడ్డం దాకా తీసుకొచ్చి కూర్చోవచ్చు. ఎలాగైనా కూర్చోవచ్చు. ఎలా కూర్చోవాలి అని మళ్ళీ మనకు ఒక సందేహం రావటం సహజం. ఆ సహజమైనటువంటి సందేహానికి కూడా మహర్షి గారు ఇదే సూత్రంలో సమాధానం చెప్తున్నారు. స్థిర సుఖం ఆసనం అని. ఆసనం కూర్చోవటం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, సుఖకరంగా ఉండాలి. స్థిరంగా ఉండటం అంటే మాటిమాటికి కదిలిపోవటానికి ఆస్కారం ఉండకూడదు, అది విశ్రాంతిని సూచించేలాగా ఉండకూడదు, లేదా ఒక నిర్లక్ష్యాన్ని సూచించేలాగా ఉండకూడదు. అది రకరకాల సుఖాలను తీసుకువచ్చేలాగా ఉండాలి. అట్లాంటి ఆసనాన్ని అవలంబించాలి. కూర్చునేటువంటి పోస్చర్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కూర్చునేటువంటి భంగిమని, కూర్చునే విధానాన్ని స్థిరంగాను సుఖంగాను ఉండేటట్లు చూసుకోవాలి అని ఈ సూత్రంలో సమాధానం చెప్తున్నారు. ఆసన ప్రక్రియకు మనం ఆసనాలు అని అనుకుంటాం కదా, యోగాసనాలు అని అంటాం. ఆ యోగాసన ప్రక్రియలకు కావలసినటువంటి మూలాన్ని, యోగాసన ప్రక్రియలన్నిటికీ ప్రధానమైనటువంటి బీజాన్ని, అర్థాన్ని ఇమడిచి ఈ సూత్రంలో స్థిర సుఖం ఆసనం అని అంటున్నారు. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఆ సుఖంగా ఉండేటువంటి ఆసనం యోగాభ్యాసానికి లేదా ధ్యానాభ్యాసానికి అనువుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పోస్చర్ మాత్రమే పనికొస్తుంది. మిగతా కాళ్ళు జాపుకుని కూర్చోవటం లాంటివి పెద్దగా పనికిరావు అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. కాళ్ళు జాపుకుని కూర్చోవటాన్ని కూడా శాస్త్రీయంగా గనక ఆసనంగా మార్చుకోగలిగినట్లయితే అది కూడా స్థిర సుఖం ఆసనం అనే దాని కిందకి వస్తుంది. కాబట్టి అప్పుడు అవ్వచ్చు. కానీ బద్ధకంగా కాళ్ళు జాపుకుని కూర్చుంటే మాత్రం అది ఆసనం కాదు అని చెప్పకనే చెప్తున్నారు. చెబుతూ స్థిర సుఖం ఆసనం అని అంటున్నారు. ఆసనం అని ఏకవచనంలో అంటున్నారు కదా, ఒకే ఆసనం మహర్షి గారి అభిప్రాయంలో ఉన్నదా? ఒకే ఆసనాన్ని అనుకుంటున్నారా, లేదా రకరకాల ఆసనాలు ఉన్నాయా అని అంటే, మహర్షి గారు ఒకే ఆసనం అనే అభిప్రాయంతో చెప్పటం లేదు. ఏ ఆసనమైనా అది స్థిరంగా ఉండి సుఖంగా ఉండే మాట అయితే, ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి, శరీరంలో ఉండేటువంటి అంగాల బలాన్ని బట్టి గనక నిర్ణయించి చెప్పుకోగలిగినట్లయితే ఏ ఆసనమైనా సరే అది స్థిర సుఖమవుతుంది. స్థిర సుఖమైతే అది ఆసనం యోగాంగం అయి తీరుతుంది. అంతే తప్ప ఆసనం ఒక్కటే అనే నియమం ఏమీ చేయటం లేదు. ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క ఆసనం యోగ్యంగా అనిపించవచ్చు. కొంతమందికి కొన్ని ఆసనాలు వేయకూడదు అనే పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరికి ఏది స్థిరంగా ఉంటే, ఏ ఆసనం ఎవరికి కుదురుకుంటే, ఏ ఆసనం ఎవరికి సుఖంగా ఉంటే అదే ఆసనం అని చెప్పటానికే చెప్తున్నారు తప్ప ప్రత్యేకించి ఒకటే ఆసనం అనే అభిప్రాయంతో మాత్రం కాదు అని తెలుసుకోవచ్చు.
ఆ స్థిర సుఖమైనటువంటి ఆసనాలను గురించిన ప్రస్తావనను మాత్రం మహర్షి గారు ఎందుకో చేయదలుచుకోలేదు. ఎన్ని ఆసనాలున్నాయి, ఆసనాల యొక్క లక్షణాలు ఏంటి, ఏ ఆసనానికి ఏ ఫలితం అందుతుంది, ఇలాంటి విశేషాలను మహర్షి గారు ఎందుకో చెప్పదలుచుకోలేదు. మహర్షి గారికి అవి చెప్పటంలో ఎక్కువ తాత్పర్యం లేదు. తొందరగా మనస్సును నిరోధించుకోవటం అనేటువంటి అంశం మీదే ఈయన తాత్పర్యాన్ని ఎక్కువ చూపిస్తున్నారు. కానీ మనం ఒక్కసారి 2-3 ఆసనాల తాలూకు లక్షణాలను, వాటి యొక్క ప్రయోజనాలను చూసుకుని అవి మహర్షి గారు చెప్పినటువంటి స్థిర సుఖమాసనం అనేటువంటి లక్షణం కిందకి వస్తున్నాయా లేవా అని చూసుకుంటే సరిపోతుంది. ఆసనాలలో కల్లా మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి ఆసనం పద్మాసనం అనేటువంటి ఆసనం. ఈ పద్మాసనం అనేటువంటి ఆసనాన్ని అసలు బేసిక్ ఆసనం కింద కూడా కొంతమంది లెక్కలోకి తీసుకుంటారు. పద్మాసనం మొదటి ఆసనం కిందకి లెక్కకు వస్తుందా లేదా భద్రాసనం వస్తుందా అనే విషయం మీద ఉండే చర్చలు పక్కన పెట్టుకుంటే పద్మాసనం మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి ఆసనం. ఆ పద్మాసనం యొక్క లక్షణాన్ని ఈ విధంగా చెప్తారు. ఊర్వోరుపరి విన్యస్య సమ్యక్ పాదతలే శుభే అంగుష్ఠౌ చ నిబధ్నీయాత్ హస్తాభ్యాం వ్యుత్క్రమాత్ తతః పద్మాసనమితి ప్రోక్తం యోగినాం హృదయం గమం అని సామాన్యంగా చెప్పినటువంటి లక్షణం ఇది. 2 తొడల మీద పాదాలను తీసుకొచ్చి పెట్టి ఊర్వోరుపరి విన్యస్య సమ్యక్ పాదతలే శుభే అంగుష్ఠౌ చ నిబధ్నీయాత్ 2 కాళ్ల యొక్క బ్రటన వేళ్లని చేతులతో పట్టుకోవాలి. అంగుష్ఠౌ చ నిబధ్నీయాత్ హస్తాభ్యాం వ్యుత్క్రమాత్ తతః. దీని పేరు పద్మాసనం. ఇది యోగులకు చాలా హృదయంగమమైనటువంటి ఆసనం. ఈ ఆసనం మీద యోగులకు చాలా ఇష్టం ఉంటుంది. పద్మాసనంలో తొందరగా ధ్యాన సిద్ధి అది కలుగుతుంది అని యోగులు భావిస్తూ ఉంటారు అని ఈ లక్షణం చెబుతోంది. ఈ లక్షణంలో కేవలం పరిచయం మాత్రమే సరిగ్గా కలుగుతోంది, కానీ క్లారిటీ సరిగ్గా రావటం లేదు. క్లారిటీ రావటానికి మనం వేరే ఇంకొక లక్షణం చూసుకుంటే వామోరూపరి దక్షిణంచ చరణం సంస్థాప్య వామం తథా దక్షోరూపరి పశ్చిమేన విధినా ధృత్వా కరాభ్యాం దృఢం అంగుష్ఠౌ చ హృదయే నిధాయ చుబుకం నాసాగ్రమాలోకయేత్ ఏతద్వ్యాధి నివాశకారి యమినాం పద్మాసనం ప్రోచ్యతే అని ఒక లక్షణం ఉంది. ముందు ఎడమ తొడ మీద వామోరూపరి దక్షిణం చ చరణం సంస్థాప్య, ముందు ఎడమ తొడ మీద కుడి కాలును తీసుకువచ్చి పెట్టటం. తర్వాత కుడి తొడ మీద ఎడమ కాలును తీసుకొచ్చి పెట్టటం. ముందు ఎడమ తొడ మీద కుడి కాలు, తర్వాత కుడి తొడ మీద ఎడమ కాలు అని క్రమంగా పెట్టటం. వామోరూపరి దక్షిణంచ చరణం సంస్థాప్య వామం తథా దక్షోరూపరి పశ్చిమేన విధినా ధృత్వా కరాభ్యాం దృఢం. ఈ పెట్టిన 2 కాళ్లను జాగ్రత్తగా బ్రొటనవేళ్లను పట్టుకుని వెనక్కి కొంచెం కొంచెంగా లాగుతూ ఉండటం. దృఢంగా కొద్ది కొద్దిగా, మరీ నొప్పి కలిగేట్లుగా కాదు, నొప్పి కలగని విధానంలో వెనక్కి కొద్ది కొద్దిగా లాగుతూ ఉండటం. దక్షోరూపరి పశ్చిమేన విధినా ధృత్వా కరాభ్యాం దృఢం అంగుష్ఠౌ హృదయే నిధాయ చిబుకం. గడ్డాన్ని హృదయ ప్రదేశానికి దగ్గరగా ఉంచేటట్లుగా చూసుకోవటం. హృదయ ప్రదేశానికి గడ్డానికి 4 అంగుళాల వ్యత్యాసం మాత్రమే ఉండేటట్లుగా పెట్టుకోవటం. చిబుకం నిధాయ హృదయే నాసాగ్రమాలోకయేత్. అప్పటి నుంచి 2 కళ్ళను ఒక చోటుకు తీసుకొచ్చి 2 కనుగుడ్లను ఒక చోటుకు తీసుకొచ్చి ఆ ముక్కు యొక్క చివరి భాగాన్ని చూస్తూ ఉండటం. నాసాగ్రమాలోకయేత్. ఇలాంటిది గనక చేసినట్లయితే దీని పేరు పద్మాసనం అని అవుతుంది. ఇది పద్మాసనం. ఇది ఒక రకమైనటువంటి పద్మాసనం. ఈ పద్మాసనం గనక చేసుకున్నట్లయితే ఏతద్వ్యాధి వినాశకారి. ఇది వ్యాధులను, చాలా వరకు వ్యాధులను నశింపజేస్తుంది, వ్యాధులను నివారిస్తుంది.
ఈ పద్మాసనాన్ని గనక సాధించుకోగలిగినట్లయితే వ్యాధి విముక్తుడైనటువంటి యోగి ధ్యానంలోనూ పై స్థాయి యోగాభ్యాసంలోనూ ముందుకు వెళతాడు అని ఈ లక్షణం చెప్తోంది. ఈ లక్షణంలో ఈ కాళ్లను రెండిటిని, చేతులను రెండిటిని, అలాగే చిబుకం అంటే గడ్డము, దృష్టి, వీటన్నిటినీ ఒకచోట స్థిరంగా ఉంచటం అనేది మనకు స్పష్టంగానే కనిపిస్తోంది. కాళ్ళు కదలకుండా ఉండాలి, కాళ్ళు చాలా బంధించినట్లే ఉండిపోతాయి. చేతులు రెండు కూడా అటు ఇటు కనిపించే వాటిని తుంచుతూ ఉండటం అని కాకుండా ఈ రెండు కాళ్ళ యొక్క బ్రటన వేళ్లను పట్టుకుని ఉండాలి. అదే సమయంలో గడ్డం కానీ తలకాయ కానీ కదిలిపోకుండా అది హృదయ దేశానికి సరిగ్గా సమాంతరంగా 4 అంగుళాల తేడాతో ఉండాలి. దృష్టితో దిశశ్చ అనవలోకయన్ అని పరమాత్మ చెప్పినట్లుగా ఇటు అటు చూడటం అని కాకుండా నాసాగ్ర భాగానికి ఆ దృష్టిని తెచ్చుకోవాలి అని శరీరంలో ఉండేటువంటి ప్రధానమైన అంగాలన్నిటినీ స్థిరం చేసుకోవటం అనే లక్షణం ఉంది. అలాగే యోగాభ్యాసం, ఈ హఠయోగాభ్యాసంలోని ప్రధాన నియమమైనటువంటి శరీరానికి కష్టం వచ్చేది, శరీరానికి కష్టాన్ని కలిగించేది ఆసనం కానే కాదు అనే నియమానికి లోబడి కూడా ఉంది. శరీరానికి కష్టం కలిగే మాట అయితే ఈ ఆసనం వేయటం ద్వారా శరీరంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చేట్టయితే అలాంటి ఆసనం వేయకూడదు, ఆ వ్యక్తి ఆ ఆసనం జోలికి పోకూడదు అనే సామాన్య నియమానికి కూడా లోబడి ఉంది. కాబట్టి ఇది స్థిరము అయింది, సుఖము అయింది, ఆసనం అవ్వనే అయింది. కాబట్టి మహర్షి గారు చెప్పినటువంటి స్థిర సుఖం ఆసనం అనే లక్షణానికి ఈ పద్మాసనం సరిగ్గానే అంది వస్తోంది. కాబట్టి పద్మాసనం అనేది మహర్షి గారి అభిప్రాయంలో స్థిర సుఖమాసనం. ఈ పద్మాసనంలో ఉండి ధ్యానాభ్యాసాన్ని, యోగాభ్యాసాన్ని చేసుకోవచ్చు అని మహర్షి గారి అభిప్రాయం బలంగానే కనిపిస్తోంది. ఈ పద్మాసనంలో ఇంకా కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి అంటారు. ముక్త పద్మాసనం, అలాగే బద్ధ పద్మాసనం అనేటువంటి రకాలున్నాయి. ఈ పద్మాసనాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి ఆసనాలు వేరువేరు పేర్లతో కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పద్మాసనం కింద లెక్కగడితే కట్టుకోవచ్చు. ఇంకా కూడా అతి కఠినమైనటువంటి పద్మాసనం ఒకటి ఉంది అని చెప్తారు. ఇలా 2 కాళ్లను 2 తొడల మీదకు వేసిన తరువాత కాళ్ల మధ్యలోంచి చేతులను జొప్పించి ఆ చేతులను భూమి మీద గట్టిగా పట్టుకుని ఉండటం అనేటువంటి పద్మాసనం కూడా ఒకటి ఉంది. ఆ పద్మాసన సిద్ధి తొందరగా కలగదు అని అంటారు, శరీరం దానికి అంత తొందరగా సహకరించదు అని అంటారు. అలాంటి పద్మాసనం కావచ్చు, లేదా బద్ధ పద్మాసనం కావచ్చు, ముక్త పద్మాసనం కావచ్చు, ఏ పద్మాసనం అయినా సరే పద్మాసనం అనేది స్థిర సుఖమైతే అది ఆసనం అనే యోగాంగం కిందకు వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మహర్షి గారి భాషలో ఈ ఆసనం అనేటువంటి యోగాంగం ధ్యానానికి లేదా పై స్థాయి వేరువేరు యోగాంగాలకు అనుకూలంగా ఉంది అని ఉన్నప్పటికీ ఈ ఆసనం వలన, ఒక్కొక్క ఆసనం వలన ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అని యోగాసనాల గురించి తెలిసినటువంటి నిపుణులు చెప్తారు. అందులో ఈ పద్మాసనాన్ని గనక సాధించుకున్నట్లయితే, ఈ పద్మాసనంలో స్థైర్యం అనేది ఏర్పడితే, పద్మాసనంలో కష్టం పోయి సుఖంగా మారినట్లయితే పద్మాసనం శ్వాసగతి తెలియకుండానే మందగిస్తుంది. శ్వాసగతి మందగించటం వలన ప్రాణాయామం చేసుకోవటానికి వీలు ఎక్కువగా పెరుగుతుంది అని దీనివలన వచ్చేటువంటి ఒక లాభాన్ని చెబుతారు. అలాగే ఈ పద్మాసనానికి శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులను శుద్ధి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది అని చెప్తారు. రక్తం ప్రసరించేటువంటి నాడులన్నిటినీ శుభ్రం చేయటం ద్వారా రక్త ప్రసరణను సరిగ్గా చేయించి దాని ద్వారా రక్త ప్రసరణకు సంబంధించినటువంటి రోగాలన్నిటినీ పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆసనం పద్మాసనం అని నిపుణులు చెప్తారు. అలాంటి ప్రయోజనాలు కూడా ఉండటం అనేది ఆసనాలకు ఉండేటువంటి మరొక విశేషం. మహర్షి గారి యొక్క ప్రయోజనాలలో ఈ ఆరోగ్యం అనేది స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, ఆయన దాని గురించిన ప్రస్తావన చేయకపోయినప్పటికీ,
ధ్యానము లేదా పై స్థాయి యోగాభ్యాసము వీటి కోసమే ఆసనాన్ని మహర్షి గారు ఉద్దేశించినప్పటికీ ఆసనం యొక్క సహజ సామర్థ్యం ద్వారా ఎన్నో రకాల రోగాలను పోగొట్టి ఆ ఆసనం ద్వారా ఆరోగ్య సిద్ధిని సాధించగలగటం అనేది ఆసనాలకు ఉండేటువంటి మరొక ప్రత్యేకత. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క విశేషం ఈ విధంగానే ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇంకా భద్రాసనం, స్వస్తికాసనం, దండాసనం, అలాగే క్రౌంచాసనం, హస్తి నిషదనం, అలాగే ఉష్ట్ర నిషదనం, సమసంస్థానం, స్థిర సుఖం, యథాసుఖం అని రకరకాల ఆసనాలున్నాయి. ఆ ఆసనాలన్నిటినీ గనక సాధించుకోగలిగినట్లయితే, ఆ ఆసనాలన్నిటినీ సాధించుకుని వాటిని స్థిరంగాను సుఖంగాను మలుచుకున్నట్లయితే యోగాభ్యాసం ముందుకు వెళుతుంది. అదే సమయంలో ధ్యానం కూడా చేయటానికి వీలవుతుంది. దానితో పాటుగా ఆ ఆసనాల ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యం కూడా ఆనుషంగికంగా వస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ స్థిర సుఖం ఆసనం అనే సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఈ ఆసనం ద్వారా ఏ రకమైనటువంటి లాభాలను మహర్షి గారు మనసులో ఉంచుకున్నారు అని మరొకసారి మనం సంక్షిప్తంగా చూసుకుంటే, గత సూత్రంలో చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధానానికి ఈ ఆసనం అవసరం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. ఈశ్వర ప్రణిధానంతో పాటుగా ధ్యానం, యోగాభ్యాసం వీటితో పాటుగా ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైనటువంటి విషయాలు, పైన చెప్పబోతున్నటువంటి విషయాలు, వాటికి అంగంగా కూడా ఆసనాలు కావలసిందే అనే విషయాన్ని మహర్షి గారు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే యమ నియమాలను పూర్తి చేసి యమ నియమాల తరువాత ఆసనం అనేటువంటి అంశాన్ని తెచ్చి పెడుతున్నారు. ఆసనం తరువాత ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైనటువంటి అంశాలను గురించి చర్చించదలుచుకున్నారు. కాబట్టి ఈ ఆసనం అనేది యమ నియమాలు నిలవాలన్నా, ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు పైన కలగాలన్నా, ఏ విధంగా పైకి వెళ్ళాలన్నా, వెనకాల చెప్పినటువంటి యోగాంగాలు నిలవాలన్నా సరే ఈ ఆసనం చాలా అవసరం అనే విషయం మహర్షి గారి యొక్క అభిప్రాయంగా మనకు తెలుస్తోంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆసనాన్ని, యమ నియమాలను బలపరిచే, పైన జరగబోయేటువంటి ప్రాణాయామ ప్రత్యాహారాదులను తీసుకువచ్చే, వాటికి దోహదం చేసేటువంటి ఆసనాన్ని స్థిరంగాను సుఖంగాను సాధించి తీరాలి. సాధించి తీరినప్పుడు మాత్రమే దాని వలన ఫలితం కలుగుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ స్థిర సుఖం ఆసనం అని అంటున్నారు. ఇంకా కూడా మహర్షి గారు 2 సూత్రాలను ఆసనాలకు కేటాయించారు. ఆ ఆసనాలకు కేటాయించినటువంటి సూత్రాలలో మనం అనుకున్నట్టుగా ఇంకా 2-3 ఆసనాల తాలూకు లక్షణాలు, ప్రధానమైన సులభమైనటువంటి ఆసనాల తాలూకు లక్షణాలు, వాటి ద్వారా కలిగేటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు, పరమ ప్రయోజనమైనటువంటి ప్రాణాయామాది ప్రయోజనాలు, వీటన్నిటినీ కూడా మనం చర్చించుకుందాం. ఆసనాల గురించినటువంటి అతి సంక్షిప్తమైనటువంటి పరిచయాన్ని మనం గ్రంథముఖంగా చేసుకుందాం, కేవలం వాక్యాలతో చేసుకుందాం. ఆసనాలతో ఉండేటువంటి వ్యవహారాలను లేదా ఆసనాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కేవలం వినికిడితో చేయటం కొంచెం కష్టసాధ్యమేమో అనే విషయాన్ని కూడా పరిశీలించుకుందాం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఆసనాలు మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉండేవారికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అవి నిపుణుల పర్యవేక్షణలో జరిగితే ఎక్కువ ప్రయోజనకారులుగా ఉండవచ్చు, లేదా చిన్న చిన్న ప్రమాదాలు సంభవించేందుకు అవకాశం ఉంది. చిన్న నరం లాంటిది పట్టేయటం లాంటివి ఏమన్నా అయితే అవ్వవచ్చు. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో యోగాసనాలు చేయటం ఉత్తమం అనే విషయాన్ని ఒకవైపు మనం గమనించుకుందాం. కానీ దానికి శాస్త్రీయమైనటువంటి లక్షణం ఏంటి, ప్రయోజనం ఏంటి, స్థిర సుఖమాసనం అనేటువంటి లక్షణానికి దానికి సంబంధం ఏమిటి అనే అంశాలను మాత్రమే మనం రాబోయే రోజుల్లో చర్చించుకుందాం. మహర్షి గారి యొక్క అభిప్రాయాన్ని పై సూత్రాలలో మనం చక్కగానే అర్థం చేసుకుందాం. మనకు కూడా అలాంటి ఆసన సిద్ధి కలగాలి. ఆ ఆసన సిద్ధి ద్వారా మనకు ఎంతో కొంత ధ్యాన సిద్ధి రావాలి. ధ్యాన సిద్ధితో పాటుగా పైన ప్రాణాయామాదులు కొంచెం తక్కువ స్థాయిలోనైనా మనకు కూడా సిద్ధించాలి. దానికి తగ్గట్లుగానే
ఈ ఆసనాల ద్వారా కలిగేటువంటి ఆరోగ్యం కూడా మనకు సిద్ధించాలి అని ఆ మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు ఒక చిన్నపాటి విజ్ఞప్తి. రేపు, ఎల్లుండి, మరుసటి రోజు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు నాకు సెలవు దయచేయవలసిందిగా విజ్ఞప్తి. నేను ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ మీ సేవలో బుధవారం రోజున ఉపస్థితుడవడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు మారుతి గారు, ఆచార్యులు వారు పారాయణ వగైరా కార్యక్రమాలను నిర్వహింపజేస్తారు. వారు కూడా కొన్ని విషయాలను మీకు ఉపదేశం చేయడానికి ఉద్యుక్తులై ఉన్నారు. ఆ విధంగా చూసి నాకు సెలవులను దయచేయవలసిందిగా ప్రార్థన. సెలవులు ఎక్కువ పైన పెట్టబోవటం లేదు. ఏదో ఈ నెలలో 13వ తారీఖు ఒకరోజు, ఆ తర్వాత 20, 21 తారీఖుల్లో 2 రోజులు, సెప్టెంబర్లో ఒక 3 రోజులు మొదట్లో, తర్వాత మధ్యలో 3 రోజులు, ఇలా తప్ప ఎక్కువ సెలవులేం లేవు. కాబట్టి అంగీకరించి అనుమతించవలసిందిగా ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. పతంజలి మహర్షి అందించినటువంటి ఆసన వైభవం గురించి, ఆసనంలో ఉండేటువంటి విభిన్న ప్రకారాల గురించి శాస్త్ర ప్రమాణంగా ఇంతవరకు ఆచార్యముఖంగా విని తరించాం. ఇప్పుడు గీతాచార్యుడు అందించినటువంటి భగవద్గీతలో అర్జున విషాద యోగంలో 24వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠించి ఆ యోగేశ్వరుని యొక్క కృపకు పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు ఈ పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థన. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహద్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జున ఉవాచ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే
न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाघवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभो बहत चेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषम् प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् संजय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगे प्रथमाध्याये
श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।